శివాలయానికి వెళ్ళిన ప్రతిసారి ముందుగా మనం ఎవరిని చూస్తాం? శివుడిని కాదు, నందిదేవుడిని. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ప్రతి శివాలయంలో శివలింగం ముందు నందిదేవుడు కూర్చుని ఉంటాడు? ఎందుకు నంది చెవిలో కోరికలు చెబుతారు? ఈ కథ చివరి వరకు వింటే నందిదేవుడి భక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం శిలాద మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవాడు. ఆయనకు ఒకే ఒక కోరిక, తనకు దైవాంశంతో కూడిన సంతానం కలగాలని. ఆ కోరిక కోసం ఆయన సంవత్సరాల తరబడి పరమశివుడిని ఆరాధించాడు. శిలాద మహర్షి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై, నీకు ఒక దివ్య కుమారుడు జన్మనిస్తాడు. అతడు సాధారణ బాలుడు కాదు, నా అంశంతో జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు. కొంతకాలానికి ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టారు. నంది చిన్నప్పటి నుంచే వింతగా ఉండేవాడు. ఇతర పిల్లలు ఆటలతో మునిగితే నంది మాత్రం శివనామస్మరణలో మునిగిపోయేవాడు. ఒకరోజు కొందరు మహర్షులు శిలాదుడి ఆశ్రయానికి వచ్చారు. నందిని చూసి ఆశీర్వదించిన తర్వాత వారి ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. శిలాదుడు కారణం అడగగా, ఈ బాలుడి ఆయుష్ చాలా తక్కువ అని చెప్పారు. ఆ మాట విన్న తండ్రి గుండె పగిలిపోయింది. కానీ నంది మాత్రం భయపడలేదు. నన్ను ఈ లోకానికి పంపింది శివుడే, నన్ను కాపాడేది కూడా ఆయనే అని నమ్మాడు. అప్పుడు నంది అడవికి వెళ్ళి ఘోర తపస్సు ప్రారంభించాడు. ఎండలోనూ వర్షంలోనూ చలిలోనూ కదలకుండా కూర్చొని ఓం నమశివాయ అని జపించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. నంది భక్తి చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. చివరకు కైలాసంలో ఉన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి, నా భక్తుడిని నేను ఎలా వదిలేస్తాను అని పార్వతీదేవితో కలిసి నంది ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడిని చూసిన నంది ఆనంద బాష్పాలతో ఆయన పాదాలపై పడిపోయాడు. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, నంది, నీ భక్తి నన్ను కదిలించింది. ఈ క్షణం నుంచి నీకు మరణం లేదు. నువ్వు నా వాహనం మాత్రమే కాదు, నా గణాలకు అధిపతి. ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంటావు. ఆ మాటలతో నంది జీవితం మారిపోయింది. అప్పటి నుంచి నందిదేవుడు శివుడి ముందు శాశ్వత స్థానం పొందాడు. కానీ ఇందులో మరో గొప్ప రహస్యం ఉంది. నంది ఎప్పుడూ శివుడి వైపే చూస్తూ ఉంటాడు. ఆయన చూపు ఎప్పుడూ పక్కకు తిరగదు. దీనివల్ల మనకు ఒక గొప్ప పాఠం తెలుస్తుంది. భక్తి అంటే కేవలం ప్రార్థించడం కాదు, మనసు మొత్తం దేవునిపై నిలిపి ఉంచడం. అందుకే నంది ఏకాగ్రతకు ప్రతీకగా భావిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే, శివాలయానికి వెళ్ళిన భక్తులు నంది చెవిలో తమ కోరికలు చెబుతారు. నందిదేవా, నా కోరికను శివుడికి చెప్పు అని ప్రార్థిస్తారు. దీనికి కారణం కూడా ఒక పురాణ కథే. శివుడి వద్దకు ఎవరైనా రావాలంటే ముందుగా నంది అనుమతి ఉండేదని చెబుతారు. అందుకే నంది చెవిలో చెప్పిన మాటలు నేరుగా శివుడికి చేరుతాయని భక్తుల విశ్వాసం. ఇంకా ఒక రహస్యం ఉంది. నంది అనే పదానికి ఆనందం, సంతోషం అనే అర్థాలు కూడా ఉన్నాయి. అంటే శివుడిని చేరుకోవాలంటే మన హృదయం పవిత్రంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని నంది మనకు గుర్తు చేస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో గర్భగుడి ముందు నందిని ప్రతిష్ఠిస్తారు. భక్తుడు ముందుగా నందిని దర్శించి తరువాత శివుడిని దర్శిస్తాడు. కొంతమంది భక్తులు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. అలా దర్శిస్తే ప్రత్యేకమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఇది కేవలం ఆచారం కాదు, దాని వెనుక ఉన్న భావం ఏంటంటే, నంది లాంటి భక్తి, వినయం, ఏకాగ్రత ఉంటేనే శివుని కృపను పూర్తిగా పొందగలమని. అందుకే ఫ్రెండ్స్, శివుడి ముందు నందిదేవుడు కూర్చోవడం యాదృచ్ఛికం కాదు, అది భక్తికి దక్కిన అన్యోన్యత గౌరవం. తరువాత మీరు ఏ శివాలయానికి వెళ్ళినా నందిని కేవలం విగ్రహంగా కాకుండా పరమ భక్తికి ప్రతీకగా చూడండి. నంది లాంటి అచంచల విశ్వాసం మన జీవితంలో కూడా ఉంటే శివకృప ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హర హర్ మహాదేవ్.